హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. క్వశ్చన్ వచ్చేసి మనోజ్ అని మన స్టూడెంట్ పంపాడు. దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ పార్ట్నర్షిప్స్. ఏ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 28,000 రూపీస్. ఏ అనే పర్సన్ ఒక బిజినెస్ని 28,000 రూపీస్తో స్టార్ట్ చేశాడు. బి జాయిన్స్ ద బిజినెస్ ఆఫ్టర్ 5 months. ఆఫ్టర్ 2 more months Mr. C joins. If the ratio of their profits after 1 year is 4:2:3, then find out the investments made by Mr. B and Mr. C in rupees. ఫస్ట్ ఏ స్టార్ట్ చేశాడు 28,000 రూపీస్తో. అంటే బిజినెస్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిజినెస్ స్టార్ట్ అయ్యాక బి వచ్చేసి 5 months తర్వాత జాయిన్ అయ్యాడు ఏతో పాటు. ఆఫ్టర్ 2 more months అంటే బి జాయిన్ అయినాక ఇంకొక 2 months తర్వాత సి జాయిన్ అయ్యాడు. ఇఫ్ ద రేషియో ఆఫ్ దర్ ప్రాఫిట్ ఆఫ్టర్ 1 year ఈజ్ 4:2:3. అంటే మొత్తం ఒక 1 year తర్వాత వాళ్ళ లాభాలు, ప్రాఫిట్స్ అంటే లాభాలు, వాళ్ళ లాభాలు ఏ నిష్పత్తిలో, ఏ రేషియోలో ఉన్నాయంటే 4:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఇక్కడ మన బీది కానీ సిది కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వలేడు కదా, పెట్టుబడులు అనేవి ఇవ్వలేదు కదా. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఈ ఆప్షన్స్లో మనకి ఏది అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. సో పార్ట్నర్షిప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పార్ట్నర్షిప్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కొన్ని పాయింట్స్ చెప్తా వినండి. పార్ట్నర్షిప్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినండి, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు బిజినెస్లో ఎంతమంది ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది చూసుకోవాల్సింది. సెకండ్ పాయింట్ ఏంటంటే దేర్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు ఎంత పెట్టుబడులు పెడుతున్నారు, వాళ్ళ పెట్టుబడులు అనేవి చాలా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్, పెట్టుబడులు అనేవి ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఏంటంటే హౌ మచ్ టైం పీరియడ్ దే ఆర్ ఇన్వెస్టింగ్, దేర్ టైం పీరియడ్స్ అనమాట. అంటే దేర్ టైం పీరియడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం పీరియడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. టైం పీరియడ్స్ చూసుకోవాలి. వాళ్ళ టైం పీరియడ్స్ అనేవి ఇంపార్టెంట్. ఏంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ టైం పీరియడ్స్. ఫోర్త్ వన్ ఏంటంటే టోటల్ టైం పీరియడ్, మొత్తం వాళ్ళు ఎంత టైం పీరియడ్ అసలు బిజినెస్లో ఉంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 points మనం ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఈ 4 points ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఏంటిది, ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఎవరెవరు ఎంతెంత టైం పీరియడ్ పెడుతున్నారు, టోటల్ టైం పీరియడ్ ఎంత, అంటే వాళ్ళు మొత్తం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు ఆ బిజినెస్ని రన్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగనమాట. సో ఫస్ట్ మనం కూడా ఇక్కడ అదే సేమ్ ప్రాసెస్లో వెళ్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ ఇక్కడ ఎంతమంది, క్వశ్చన్ మొత్తం చదివితే మన క్వశ్చన్లో ఎంతమంది కనిపించారు, ముగ్గురే కనిపించారు. వాళ్ళు ఎవరు అని అంటే ఏబిసి, 3 people ఉన్నారు, ఏబిసి. సో ఏ గురించి ఫస్ట్ మనం రాసుకుందాం. దేర్ ఇన్వెస్ట్మెంట్స్ రాయాలి కదా. ఏ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 28,000 రూపీస్. 28,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. లాస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో మనకి బీసీ ఇన్వెస్ట్మెంట్ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి బి ఇన్వెస్ట్మెంట్ మనకు తెలియదు, సి ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు తెలియదు. అది అలాగే పెట్టేసేద్దాం. రైట్, ఇక్కడ చూద్దాము. మిస్టర్ బి జాయిన్స్ ద బిజినెస్ ఆఫ్టర్ 5 months. అంటే ఏ అనేటువంటి ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఆఫ్టర్ 5 months. ఇప్పుడు థర్డ్ మనం చూసుకోవాల్సింది వాళ్ళ టైం పీరియడ్ చూసుకోవాలి. ఓకే, చూద్దాం. ఇప్పుడు టైం పీరియడ్ చూద్దాము. టోటల్ టైం పీరియడ్ తెలిస్తేనే వాళ్ళ ఇండివిజువల్ టైం పీరియడ్స్ ఏంటనేవి తెలుస్తుంది. ఆఫ్టర్ 1 year అని ఇక్కడ అన్నాడు కదా. ఆఫ్టర్ 1 year అంటే ఏ స్టార్ట్ చేసి మళ్ళీ బిజినెస్లో నుంచి విత్డ్రా చేసుకోవడం కానీ లెఫ్ట్ అవ్వడం కానీ జరగలేదు. అంటే ఏ అనే పర్సన్ 12 months ఉన్నాడు, అది పాయింట్. సో బి అనే పర్సన్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు, వీడు ఏ అనే పర్సన్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే వీడు మొత్తం 12 months ఉంటే ఆఫ్టర్ 5 months అంటే ఫస్ట్ 5 months బి అనేవాడు ఆబ్సెంట్లో ఉన్నాడు. మొత్తం 12 monthsలో ఫస్ట్ 5 months బి అనేవాడు ఆబ్సెంట్లో ఉన్నాడు అని అంటే బి టైం పీరియడ్ ఎంత అంటే 7 months. ఇలాగనమాట. సి అంటే బి అనేవాడు 7 months ఉంటే సి అనేవాడు బి జాయిన్ అయినాక ఇంకో 2 months, అంటే ఆల్రెడీ బి అనేవాడు 5 months ఆబ్సెంట్ ఉన్నాడు. దాని తర్వాత ఇంకో 2 months తర్వాత సి జాయిన్ అయ్యాడంటే ఈ 5 months ఆ 2 months మొత్తం సి అనేవాడు 7 months ఆబ్సెంట్ ఉంటాడు కాబట్టి వాడు ఉండేది ఓన్లీ 5 months మాత్రమే. ఇదంతా ఎందుకు రాస్తున్నాము అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పార్ట్నర్షిప్స్లో మనకి
పార్ట్నర్షిప్స్లో ప్రాఫిట్స్ రేషియో అనేది P1:P2:P3. ప్రాఫిట్స్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ రేషియో. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, I1T1 I2T2 I3T3 అలాగనమాట. ఏంటది, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో P1:P2:P3 ఈజ్ ఈక్వల్ టు I1T1 I2T2 I3T3. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అంటే ఫస్ట్ పర్సన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఫస్ట్ పర్సన్ టైం. సెకండ్ పర్సన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ సెకండ్ పర్సన్ టైం. థర్డ్ పర్సన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ థర్డ్ పర్సన్ టైం. అలాగనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది కదా, మనం అలాగే రాసుకున్నాం కదా. ఏంటది, ఏ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ టైం, బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బి టైం, సి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ సి టైం. సో ఇక్కడ వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి చూడండి. ఇక్కడ వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ వచ్చేసి 4:2:3 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ 4:2:3 అంటే ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా రాయాల్సింది. సో P1:P2:P3 ఈజ్ ఈక్వల్ టు I1T1 I2T2 I3T3. సో ఇక్కడ మనకి ఇది ఈజ్ ఈక్వల్ టు అండి ఏం లేదు, ఇది ఒకటే నోన్ వాల్యూ, అంటే తెలిసిన వాల్యూ ఇది ఒకటే ఉంది, ఇది తెలియని వాల్యూ, ఇది కూడా తెలియని వాల్యూ. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దీన్ని కంపేర్ చేయాలి. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక అన్నోన్ వాల్యూ నోన్ వాల్యూ. మళ్ళీ దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఎలాగో చూద్దాం, చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుందాము అంటే 28,000 into 12 is to B into 7 is to 4 is equal to 4:2. అంటే నేను ఇక్కడ ఏది బీది తీసుకుంటున్నా, అంటే ఏబి ఇన్వెస్ట్మెంట్స్ ఏబి ప్రాఫిట్స్. ఎందుకంటే ఇక్కడ ఇది నోన్ వాల్యూ, ఇది అన్నోన్ వాల్యూ. ఇన్ని తెలిసిన వాల్యూస్లో ఒక అన్నోన్ వాల్యూ ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ సిది ఎలా తీసుకుందాము అని అంటే చూడండి, ఇక్కడ సిది వచ్చేసి సేమ్ అట్లనే 28,000 into 12 is to C into 5 is equal. ఇదేది ఏ, ఇది ఎవరిది సిది. సో కాబట్టి ఇక్కడ కూడా ఏసీ ప్రాఫిట్స్ మాత్రమే తీసుకోవాలి. 4:3 అనమాట. చాలా సింపుల్, ఏం లేదు ఇక్కడ మనకు. చూడండి ఇక్కడ 28,000 into 12 is to B into 7 is equal to 4:2. అంటే ఒక నోన్ వాల్యూ ఒక అన్నోన్ వాల్యూ తీసుకోవాలంటే ఏని బీతో కంపేర్ చేయాలి, మళ్ళీ ఏని సితో కంపేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో ఇక్కడ మనం సింప్లిఫై చేద్దాము. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను నేను. 28,000 into 12 by B into 7 is equal to 4/2. So 2 times 2 6 times 7 4,000 times. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి, బీ తీసుకెళ్తే B ఈజ్ ఈక్వల్ టు 6 into 4 24,000 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, బి అండ్ సిది. ఏ ఆప్షన్లో 24,000 అండ్ 24,000 ఉంది బీది, ఓన్లీ ఆప్షన్ డీలో మాత్రమే 24,000 ఉంది కాబట్టి అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ డీలో మాత్రమే 24,000 ఉంది కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. సో అలాగనమాట. మనము ఎందుకైనా మంచిది ఇది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం, ఏది సిది కూడా. ఇప్పుడు దీన్ని మనము 28,000 into 12 by C into 5 is equal to 4/3. Now here 4 1s are 4 3s are. Now here 5 1s are 5 times 5600 times అనమాట. ఇది తీసుకెళ్తే ఇది ఏమవుతుందంటే 5600 times. ఇది తీసుకెళ్తే C is equal to 5600 into 3 into 3. సో దిస్ ఈస్ 5600 into 9. ఇది ఆబ్వియస్లీ మనం సింప్లిఫై చేస్తే ఇది మనకి ఏమొస్తుందంటే 50400 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది బీది, ఇది సిది. అది ఏ ఆప్షన్లో ఉంది మనం డైరెక్ట్గా అప్పుడే చెప్పేసుకున్నాం కదా. అంటే మనకి ఆప్షన్లో ఏ ఆప్షన్లో అయితే బీది 24,000 ఉందో అదే మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి క్లియర్గా ఐడియా ఉండడానికి ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. చాలా సింపుల్. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్స్లో. మన పార్ట్నర్షిప్ టాపిక్కి వెళ్ళినప్పుడు చాలా అన్ని మనం డీప్గా మనం డిస్కస్ చేసుకుంటాము. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు అడిగాడు కాబట్టి మీ స్టూడెంట్ ఒక అబ్బాయి అడిగాడు కాబట్టి మనం ఇది డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.